ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? రక్షణ అంటే ఏమీ లేదు. మన హృదయంలో విశ్వసించాలి, మన నోటితో ఒప్పుకోవాలి. అదే ఇప్పుడు మనకి ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, 10 రూపాయలు ఇస్తే జస్ట్ నెత్తి మీద అలా పెడతారు వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది, వాళ్ళ దాన్ని నేనేం కిచ్చపరచట్లేదు, మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను. 100 రూపాయలు ఇస్తే నీ పేరు చదువుతారు, 1000 రూపాయలు ఇస్తే నీ ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ చదువుతారు, ఇంకా 10,000 ఇస్తే నీ పేరు మీద, నీ కుటుంబం పేరు మీద శాంతులన్నీ చేస్తారు. మంచి కాలికి నల్లదారం ఒకటి కట్టి, చేతికి ఒక కాశీదారం కట్టి, నీ వెంట్రుకలన్నీ గుండు గీకి మంచి నామం పెట్టి పంపిస్తారు, నీ పాపాలు పోయినాయి పోండి అని. అది కాదు. దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవుడు ఏమంటున్నాడండి? నీ ఇల్లు నాకు ఇవ్వు, నీకు రక్షణ వస్తుందని చెప్పట్లేదు. నీ ఆస్తులు నాకు ఇవ్వు, నీకు రక్షణ వస్తుందని చెప్పట్లేదు. నా కోసం నువ్వు ఉద్యోగం మానే, నీకు రక్షణ వస్తుందని చెప్పట్లేదు. నీ బంగారం నాకు ఇవ్వు, నీకు రక్షణ వస్తుందని చెప్పట్లేదు. నీ మొక్కుబడులన్నీ తీసుకొచ్చి హుండీలో ఏమని చెప్పట్లేదు. నీ హృదయంలో విశ్వసించు, నీ నోటితో నిజాన్ని, సత్యాన్ని ఒప్పుకో, నీకు రక్షణ కలుగుతుంది. దీనికి మించిన సొల్యూషన్ ఇంకేమీ లేదు. నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా నీకు మోక్షం ఉండదు, నీకు రక్షణ ఉండదు. ఒక యేసు ప్రభు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటే, నీ హృదయంలో విశ్వసిస్తే ఆయన నీ జీవితాన్ని మేలు చేస్తాడు, నిన్ను పాపంలో నుంచి బయటికి తీసుకొస్తాడు, నువ్వు రక్షణలోనికి వస్తావు. ఎందుకు మనం రక్షింపబడాలి? వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి నువ్వు రక్షణ పొందాలి. అందరూ అనుకుంటున్నారు, కొంతమంది క్రైస్తవులు కూడా, యేసు ప్రభు మేము చిన్నప్పటి నుంచి అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, సంఘమంతా ఎత్తబెడితే అది ఇదిగో అనుకుంటున్నారు. ఇప్పుడు నిజంగానే ఆసన్నమైంది. ఈ ప్రభు మన కోసం ఈ భూమి మీద 5 రోజులు మొత్తాన్ని సృష్టిని కలుగు చేశాడు. 6వ రోజు మనల్ని కలుగు చేశాడు. 7వ రోజు ఆయన విశ్రమించాడు. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు కూడా 2000 సంవత్సరాలు. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు కూడా 2000 సంవత్సరాలు. యేసు ప్రభు మొదలుకొని ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. దేవుని లెక్కల ప్రకారం 1000 సంవత్సరాలు ఒక్క దినంతో సమానం. ఈ 600 సంవత్సరాలు కూడా 6 రోజులతో సమానం. ఆయన 6 రోజులు పని చేశాడు, 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకవేళ ఇదే చివరి రోజేమో, రేపు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడేమో. ఆయన నిన్ను కంటికి కనుపాపోలే కాచాడు.